కాకినాడ రోడ్ల మండలం రాజుల తోరంగి గ్రామంలో పద్మశాలి వీధిలో వచ్చే ఆదివారం శ్రీ భద్రావతి భవన ఋషి స్వామివారి దివ్య కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు పంపన రామకృష్ణ పేర్కొన్నారు. రాజుల తోరంగి పద్మశాలి వీధిలో స్వాతి నక్షత్రయుక్త కన్యా లగ్నమందు శ్రీ భద్రావతి భావన ఋషి స్వామివారి దివ్య కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు పంపన రామకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం కళ్యాణ మహోత్సవం సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ చేపట్టారు. బ్రహ్మశ్రీ ఆమంచి ఆంజనేయ గురుస్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 8వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అనంతరం స్వామివారి కళ్యాణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జంజం వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, పంపన నాగేశ్వరరావు, సూర్యనారాయణ, పంపన వెంకటరమణ, కాదా త్రిమూర్తులు, అందే రామకృష్ణ, సీరం వీరబాబు, వీర వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భద్రావతి భావన ఋషి అంటే దేవతలకి వస్త్రాలు అందించిన మొట్టమొదటిది ఏమైనా కులం ఉందంటే అది పద్మశాలి కులం. అటువంటి పద్మశాలి కులాన్ని విశిష్టత, అటువంటి పద్మశాలి వంశం ఏ రకంగా ఉద్భవించింది అనేది రేపు ఆమంచి ఆంజనేయ గురుస్వామి గారు చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది మనుషుల పెళ్లి కాదు, దేవుడి పెళ్లి. ఈ దేవుడి పెళ్లికి అందరూ ఆహ్వానితులే. దయచేసి ఈ తూరంగి అలాగే పరిసర ప్రాంతాల నుంచి కానీ ఒక పద్మశాలిలోనే కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ కళ్యాణానికి విచ్చేసి కళ్యాణ అనంతరం తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా మరి పద్మశాలి సంఘం తరఫున అలాగే బీసీ సంఘాల తరఫున నేను కోరుకుంటాను. విశేషమైనటువంటి మా కులదైవమైనటువంటి భద్రావతి భావన ఋషి వార్ల కళ్యాణం జరగబోతుంది కనుక మా కుల బాంధవ్యులు వారితో పాటు ఇతరితర అందరూ కూడా విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి మమ్మల్ని ఆనందం చేసి వారంతా వచ్చి ఈ కళ్యాణం చూసి ఆనందించాలని మరీ కోరి ప్రార్థిస్తాం. నమస్కారం అండి. రేపు ఫిబ్రవరి 8వ తారీఖున జరగబోవు భద్రావతి భావన ఋషి కళ్యాణానికి పెద్దలు ఆంజనేయ గురుస్వామి గారు ముహూర్తం పెట్టడం జరిగింది. కావున ఈ కళ్యాణానికి పద్మశాలి కుటుంబ సభ్యులు అందరూ విచ్చేసి ఈ కళ్యాణాన్ని వీక్షిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం.